ఎయిర్ ఇండియా విమానాలకు వరుస సమస్యలు తప్పటం లేదు. కొద్ది రోజుల క్రితం అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన విమానం కుప్పకూలిపోయినప్పటి నుంచి వరుసగా ఎయిర్ ఇండియా విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. ఇవి ప్రయాణికులను కలవరపెడుతున్నాయనే చెప్పొచ్చు. తాజాగా కూడా అలాంటిదే మరో సంఘటన చోటు చేసుకుంది. అయితే ఎయిర్ ఇండియా సాంకేతిక సమస్యలతో సంబంధం లేకుండా బాలికి బయలుదేరిన విమానం ఒకటి వెనక్కి తిరిగి వచ్చేసింది. దీనికి ప్రధాన కారణం ఇండోనేషియాలోని లకీ అగ్నిపర్వతం బద్దలవటమే. ఈ అగ్నిపర్వతం బద్దలు కావడంతో ఏకంగా 11 కిలోమీటర్ల ఎత్తులోకి బూడిద ఎగసిపడింది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బాలికి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ఈ బూడిద పరిణామాలతోటి తిరిగి ఢిల్లీకి చేరుకుంది. ఈ సమస్య ఒక్క ఎయిర్ ఇండియా విమానాలకే కాకుండా భారత్తో పాటు సింగపూర్, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి బయలుదేరే విమానాలను కూడా నిలిపివేశారు. అగ్నిపర్వతం విస్ఫోటనం తర్వాత ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. తూర్పు ఇండోనేషియాలోని టెంగారా ప్రావిన్స్లో ఉన్న విమానాశ్రయాన్ని కూడా ముందు జాగ్రత్త చర్యగా మూసివేశారు. లకీ అగ్నిపర్వతంలో భారీ విస్ఫోటనం చోటు చేసుకోవడంతో పెద్ద ఎత్తున బూడిద ఆకాశంలోకి చేరింది. తొలుత 11 కిలోమీటర్ల పైకి వెళ్లిన ఈ బూడిద బుధవారం ఉదయం కూడా కిలోమీటర్ల ఎత్తున ఎగసిపడుతున్నట్లు గుర్తించారు. కారణం ఏమైనా కానీ ఎయిర్ ఇండియా విమానాలు వరుసగా చిక్కుల్లో పడుతుండటం ప్రయాణికులను కలవరానికి గురి చేస్తుందనే చెప్పొచ్చు. అహ్మదాబాద్ ఘటన తర్వాత వరుసగా ఎయిర్ ఇండియా విమానాల్లో సాంకేతిక సమస్యలు బహిర్గతమవుతున్నాయి. డీజీసీఏ కూడా తక్షణమే బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానాల్లో తనిఖీలు చేపట్టాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.